విమర్శ అనగా ఏమి? విమర్శ అనే మాటకి స్థిరపడ్డ అర్థం వేరు, అసలైన అర్థం వేరు. అసలైన అర్థం మంచి చెడులు రెండు చెప్పడం. సాహిత్య విమర్శ అంటే సాహిత్యంలో మంచి చెడులు రెండు చెప్పాలి. ఈ భాగం మంచి, ఇది బాగలేదు. కానీ స్థిరపడ్డ అర్థం మాత్రం తప్పు పట్టడమే విమర్శ అంటే. సమాజంలో స్థిరపడ్డ అర్థం తప్పు పట్టడం. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న దానికి లింక్ పెట్టండి. మన కంట్రోల్ ఏముంది, కంట్రోల్ ఏం లేదు. మనం విమర్శించాలి, ఎలా విమర్శించాలో మన కంట్రోల్ ఉంది. ఇతరులు విమర్శిస్తున్నారు, వాళ్ళు ఎట్లా విమర్శిస్తారో మన కంట్రోల్లో లేదు. విమర్శను రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలో మన చేతిలో ఉంది. అవతల ఎట్లా రిసీవ్ చేసుకుంటే మన చేతిలో లేదు. దానికి లింక్ పెట్టుకొని దీన్ని మాట్లాడుకోవాలి. విమర్శ ఎదురైతే మనం ఏం చేయొచ్చు? వెంటనే జవాబు చెప్పొద్దు. ఫస్ట్ వినండి. నిన్ను తప్పట్టినారు ఒకరు, మెదలకండి, వినండి. ఏం టెన్షన్ పడద్దు, వినండి. విన్నాక అది అర్థమైందో లేదో చూసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు అర్థమైందా లేదా? అర్థమైంది అనుకున్నాక దీనికి ఎంత జవాబు చెప్పాలో అంతే చెప్పండి. 3 స్టెప్పులు. ఎవరు నిన్ను తప్పుపట్టినా, నీ విద్యార్థులా, సహాధ్యాయులా, ఇంట్లో మనుషులా, నీకంటే పెద్దోళ్ళ, బయట జనమా, ఎవరన్నా నిన్ను తప్పుపట్టని ఫస్ట్ వినండి. తొందరపడి మాట్లాడద్దు. యు అండర్స్టాండ్ ఇట్. అర్థమైందో లేదో చూసుకో. అర్థమైంది అనుకున్నాకనే జవాబు చెప్పాలి, అప్పటిదాకా చెప్పకూడదు. ఎంత జవాబు చెప్పాలి అంతే చెప్పాలి. విమర్శించినంత మాత్రం నువ్వు తప్పు చేసినట్టు కాదు. నిన్ను నువ్వు చూసుకో. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో. ఈ తప్పు పట్టిన దానికి నేనేమన్నా తప్పు చేస్తున్నానో చూసుకో. తప్పు చేసినాను అనిపిస్తే ఒప్పుకో, అది క్లోజ్ అయిపోతుంది. తప్పు చేయలేదు అనిపిస్తే నేను తప్పు చేయలేదను. చేసినా అంటున్నాను కదా, తప్పు చేయలేదంటే నువ్వు అవతల వాళ్ళకి బీపీ పెరిగింది, నీకు పెరగకూడదు. నువ్వు మళ్ళీ రెండోసారి కూడా తప్పు నేను చేయలేదన్నారు. వాళ్ళకి ఇంకా 10 పెరుగుతుంది బీపీ. వాడికి ఎంత పెరిగితే మనకెందుకు? నేను తప్పు చేయలే. 2-3 సార్లు ఆన్సర్ చేసినాక ఈ తప్పు చేయలేదని ఇక నువ్వు ఆన్సర్ చేయకూడదు, వదిలేయాలి. ఇప్పుడు దీన్నే ట్రోలర్స్ని ఎట్లా చూడాలి అర్థమవుతుందా? దీంట్లోంచి ట్రోలర్ అంటే ఎవడు? నేను తప్పట్టేవాడు. ట్రోలర్ అంటే తప్పట్టేవాడేగా. వాడు నీ కంట్రోల్లో లేడు, వాడు ట్రోల్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం ట్రోల్ చేశాడు అర్థమైందా లేదా? ఈ తప్పు నువ్వు చేసిన వాళ్ళే చూసుకున్నావు, ఈ తప్పు నువ్వు చేయలా, ఇగ్నోర్, దులిపేసుకుని పో. నువ్వు విమర్శించాల్సి వస్తే విమర్శ ఎవరికి ఇష్టం ఉండదు, తప్పడితే ఎవరికి ఇష్టం ఉండదు. అది అర్థమైన తర్వాత ఒక సూత్రం ఉంది మన ఫిలాసఫీలో, అప్రియమైన సత్యము కంటే ప్రియమైన అసత్యం మేలు. అది సూత్రం. ఒక మనిషి అందవిహీనంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నామంటే ఆనందపడతాడు. 1 సంవత్సరం నుంచి తిప్పలు పడుతున్నాడు, బరువు తగ్గడంలా, కిలో కూడా తగ్గడంలా. అరే మరి తగ్గినవే అనను, ఆనందపడుతున్నాడు. నీ సొమ్మేం బాయ్, వాడు తగ్గల, గ్రామ్ కూడా తగ్గల. అప్రియమైన సత్యము కంటే ఏమి సంవత్సరం నుంచి ట్రై చేస్తున్న బరువు తగ్గాలని, ఒక మిల్లీగ్రామ్ కూడా తగ్గినట్లేదే ఈ భాషకి. ఏం చాలా రోజు కనపడలా, బరువు తగ్గినట్టు కనపడుతున్నావు అనే దానికి ఏదో తేడా ఉంది. వాడుగానే ఉన్నాడు, మనిషే మారలా. అంటే అబద్ధమా? అబద్ధమేముంది అక్కడ? అన్నావు నువ్వు, దాంతో వచ్చి నష్టమేం లేదు. వాడు 1 నిమిషం సంతోషపడ్డాడు. ఇతరులు నీ వాక్యం ద్వారా సంతోషపడితే నీకు పోయేది ఏంది? చిన్నపిల్లలను కూడా అట్లా అభినందిస్తాం. నువ్వు బాల్ తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు, ఇటు చూస్తాను నీ పక్కన. ఎందుకు చూస్తున్నాడు బిడ్డ? బలేసినవు కదరా బాలు అనాలని వాడి కోరిక. బలేసినవు కదరా అన్న, మళ్ళీ తెచ్చేస్తాడు. 4 సార్లు ఆడుకుంటాడు ఆట, మళ్ళీ ఆట మర్చిపోయి ఇంకో ఆటలోకి వెళ్తాడు. తెచ్చేసిన వాళ్ళే బాలు పనికి మళ్ళా కొడక అంటే నీకేమొస్తుంది? ఇట్లాంటి కథ ఒకటి వినండి. పిల్లవాడిని సూర్యుడు బొమ్మ ఏమన్నాడు, చుక్క పెట్టాడు ఒకడు. టీచర్ నెగిటివ్గా ఉంటే ఏమిరా సూర్యుడు అది చుక్క పెట్టి కొడుక సూర్యుడు అంటావురా అని అంటాడు నెగిటివ్ టీచర్ అయితే. పాజిటివ్ టీచర్ అయితే ఆయనే చాక్ పీస్ తిట్టి రుద్దాడు, ఓ బింబంలాగా చేశాడు. ఇవన్నీ ఏంటి? కిరణాలు. ఇదేంటి? ప్రేమ్. దీని కింద వాడి పేరు రాశాడు సూర్యుని. అంతా టీచరే చేశాడు.
అదంతా ఆడేసినట్టు లెక్క. భలే వేసినాడు సూర్యుడు బొమ్మ అన్నాడు. ఇప్పుడు వాడు ఆర్టిస్ట్ అయినాడు. ఇందాక వాడు ఏమవుతాడు? దొంగనా కొడుకు టీచరు అనుకుంటూ పోతాడు. అంత తేడా తీసుకురాగలం మనం. ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? ఆయన పేరు బాపు. అది చరిత్ర. బాపు లేడు ఇప్పుడు, ఆయన టీచర్ కూడా లేడు. కానీ ఆ టీచర్ తీర్చిదిద్దినాడు బాపుని. ఒక ఎంకరేజ్మెంట్తో, అభినందన మనిషిని కదిలిస్తుంది. విమర్శ చేస్తే, తబ్బడితే మనిషి దూరం అవుతాడు. నేను విమర్శించినంత మాత్రం వాడు మారేదేం లేదు. వాడు మారాలి అంటే స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు ఇవ్వండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇవ్వండి. వాడు ఆలోచించుకొని మారతాడు. కేవలం విమర్శ ద్వారా మారినటువంటి వాళ్ళు దాదాపు లేరు. విమర్శని మనుషులు అంగీకరించరు. తప్పబడితే ఎవడు ఇష్టపడడో. తప్పు పట్టకుండా ఉండడం మన చేతుల్లో పని. వాడు తప్పు తెలుసుకుంటాడు చేయాలంటే స్నేహం ద్వారా తప్పు తెలుసుకుంటాడు చేయాలి తప్ప తప్పు పట్టిన ద్వారా తప్పు తెలుసుకుంటాడు చేయలేం. స్నేహం అనే బంధం ఉన్న దగ్గర నువ్వు తప్పట్టినా భరిస్తారు. స్నేహం అనే బంధం లేకపోతే భరించరు. టీచర్కి విద్యార్థులకి ఆ ఆత్మికమైన బంధం ఏర్పడ్డాక నువ్వేం చెప్పినా వింటారు, కొట్టినా కూడా ఒప్పుకుంటారు. నువ్వు కొట్టకుండా ఉన్నా అంత మాత్రాన్ని నీకు దగ్గరేం కాదు. ఆ పిల్లల్ని అట్లా దగ్గరికి తీసుకున్న అమ్మాయి హిచ్కీలో, అందుకని వాళ్ళు అట్లా ఆత్మికమైన బంధం ఏర్పడ్డది వాళ్ళకి. ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలు వేగబాండ పిల్లలు, అంత గందరగోళ పిల్లలు. ఈ పిల్లలతో అలాంటి బంధం మనకు లేదు ఇప్పుడు. అందుకని వాళ్ళు మన మాట వినరు. ఆ బంధాన్ని ట్రై చేయండి. ట్రై చేస్తే మీ మాట వినాలి. ఇక్కడే నేను చూపిస్తా. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఎక్కువ మంది నాకు టీచర్ అమ్మలు కాబట్టి యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలతో ఎదిగే ఆడపిల్ల ఏం తెలుసుకోవాలో సబ్జెక్ట్ నేర్పండి. చాలా ఉన్నాయి వాళ్ళు తెలుసుకోవాల్సినవి. రోజు ఒక బిట్టు చెప్పండి వాళ్ళకి. మీ చుట్టే తిరుగుతారు. మరి మగపిల్లలు కూడా ఎదిగే వయసు ఉన్న మగపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మగ టీచర్లు చూడాలి. వాళ్ళని మహిళలు చేయలేరు ఆ పని.